అండి ఎండు చేపల పులుసు కోసం అయితే ఎండు చేప ముక్కలు చక్కగా శుభ్రంగా కడిగి పెట్టేసుకొని ఒక స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లీ పెట్టుకొని 5 స్పూన్ల నూనె వేసుకొని ఎండు చేప ముక్కలు ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్క తీసేసుకోవాలి. అదే బాండ్లీలోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకొని వేసుకొని 5 పచ్చిమిర్చి కూడా వేసుకొని చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చక్కగా మగ్గనివ్వాలి. ఈ మగ్గిన తర్వాత ఇందులోకి సాల్ట్ అలాగే పావు స్పూన్ పసుపు 2 స్పూన్ల కారం వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇది మగ్గిన తర్వాత బాగా పండిన టమాటాలు కూడా వేసుకొని చక్కగా మెత్తగా ఉడకపనివ్వాలండి. అవి కూడా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి చింతపండు పులుసు వేసుకొని పులుసుకు తగినట్టుగా నీళ్లు పోసుకొని పులుసుని బాగా మరగనివ్వాలి. ఈ పులుసు మరుగుతున్నప్పుడు ఎండు చేప ముక్కలు కూడా వేసేసుకోవాలండి. ఎప్పుడైనా పులుసు చేసేటప్పుడు నూనె కాస్త ఎక్కువే ఉండాలి. నూనె, కారం, పులుపు సరిపడగా ఉండాలండి. అలాగే దానికి తగ్గట్టు ఉప్పు కూడా ఉండేటట్టు చూసుకోండి. ఫైనల్గా అయితే కొత్తిమీర వేసి కూర అయితే పక్కకు దించేసాను. ఎండు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.